రేపు పంచాంగం చెప్తాను. పంచాంగం కూర్చోన్నాను కొత్త కూర్చు వచ్చాను. అలాంటి దేనికి వెళ్ళకూడదు. ఇంకా 5వ సాంప్రదాయాలకి ఏంటి మనం వెళ్ళకూడదు. దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి దేవుడి యొక్క పరిచర్లను ఆదివారం చర్చికి ఊర్లో జరిగిన ప్రతి ప్రార్థనకి వెళ్ళాలి. ఎక్కడ ప్రార్థన అయినా పెద్దవారిగా మీరు వెళ్ళి అక్కడ కూర్చొని దేవుడిని స్తుతించి ఆరాధించాలి. రెడీ. ఆ సంఘంలో 4 వారాల్లో మొదటి ఆదివారం వస్తుంది కదా, బాప్టిజం తీసుకుంటేనే రొట్టె ద్రాక్షరసం అనేది తీసుకోవాలి. రెడీ. అప్పటి నుంచి అది మీరు అది తీసుకుంటారు, అప్పుడు మీరు దేవుడి రాజ్యానికి వారసుడు అవుతున్నారు. అన్నీ ఒకసారి ఎలా అది మరి నిర్ణయించుకో. ఆయన మంచి కాకుండా అంటే కార్యాలకే కాదు ఒక కోవిల్లోనే. యేసు ప్రభు ఎంతో మంది దేవుళ్ళు ఒకడవుతే చెప్పండి. నేను చెప్తాను వినండి చివరికి. ఇప్పుడు ఎందుకు వద్దనుకున్నారు మీరు చెప్పండి. నేను చెప్పండి, నేను చెప్తాను. అందరు మాడుతున్నారు, మీరు మాట్లాడతాను. ఎందుకు వద్దనుకున్నారు? ఎందుకు వద్దనుకున్నారు? సూర్యుని ప్రార్థిస్తున్నారు. నేను ఒకటే చెప్తాను. యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత ఇంకా ఏ దేవుణ్ణి దేవతను కూడా నమ్ముకోకూడదు. ఎందుకంటే ఆయన ఒక్కడే మనం చేసిన పాపాల కొరకు సిలువలో చనిపోయారు రక్తము కడిగి. అది మనం బాగా నమ్మాలి. మన పాపాలు పోవాలంటే రక్తం కావాలి. అదొక పరిశుద్ధం రక్తము కావాలి. ఒక జీవం గల దేవుని రక్తము కావాలి. ఆ దేవుడు మానవ అవతారం ఎత్తి లోకానికి వచ్చి మన కోసం చనిపోయాడు. ఒక జాతి, ఒక కులం, ఒక మతం కోసం యేసుప్రభు చచ్చిపోలేదు. అందరి కొరకు యేసుప్రభు చచ్చిపోయాడు. అది మనం నమ్మాలి. యేసుప్రభా నా పాపాల కోసం నువ్వు చనిపోయావు సెలవులో అని మనం నమ్మాలి. చనిపోయిన తర్వాత అయిపోయిందా? లేదు. సమాధి చేయబడి 3వ రోజు యేసుప్రభు తిరిగి లేచాడు అనమాట. ఇప్పుడు మనం ఒక్కసారి నమ్ముకున్న తర్వాత చిన్న ఉదాహరణ చెప్తాను. మనకు పెళ్ళయింది అనుకోండి, ఒక భార్య ఉందనుకోండి, ఇంకో భార్యను చేసుకుంటామా? చేసుకోం కదా. చేసుకుంటే ఏమంటారు? వ్యభిచారం అంటారు. అంతేనా? ఇంకో భార్యను చేసుకుంటే ఏమంటారు? వ్యభిచారం అంటారు. ఒకే భార్య ఉంటుంది పెళ్ళైనప్పుడు. అదేవిధంగా దేవుడు అనేటువంటి వాడు ఒక్కడే. ఒకే దేవుడు, ఒకడే రక్షకుడు. మన పాపాల కోసం చనిపోయి తిరిగి లేచిన వాడు. ఆ ఒక్క దేవుడే నాకు దేవుడు, నా రక్షకుడు అని మనం నమ్మితే అప్పుడు మీకు బాప్టిజం ఇస్తాం. అయితే తీసుకున్నంత మాత్రం అయిపోయింది అనుకోకూడదు. తీసుకున్న తర్వాత యేసు ప్రభు కొరకు మనం సాక్షిగా బ్రతకాలి. నేను ఏ పూజకు రాను, ఏ నవమికి రాను, ఏ పండగకు రాను, దేనికి రాను, యేసు ప్రభు నేను నమ్ముకున్నాను, నాకు నిజమైన దేవుడు అని ఖచ్చితంగా మీరు చెప్పగలగాలి. ఎవరైనా బలవంతం చేసినా కూడా రాజీ పడకూడదు. అప్పుడైతేనే మీ ఇష్టం. ఏం చేస్తావు? మిగతా అన్ని మానేస్తావు. ఎక్కువ పైకి ఆయన కన్ఫ్యూజ్ చేసేసి అలా చేసేస్తే ఎవరు వెళ్ళిపోయాడు అనుకోండి. మనం దెబ్బైపోతాం. కరెక్ట్ సార్. ఇప్పుడు ఎంత ఇప్పుడు డైరెక్ట్గా నువ్వు చేయాలి, పూజ చేయాలి, తాగకూడదు, ఇవన్నీ చెప్తాం సార్. చెప్పినంత మాత్రం నిజంగా తీసుకున్న వాళ్ళు. నరసింహులు గారు, యేసు ప్రభుని మీ సొంత రక్షణగా ప్రభుగా అంగీకరిస్తున్నారా? జీవితాంతం ఆయన్ని వెంబడి సేవిస్తారా? ఏ దేవుడిని నమ్ముకోకూడదు. వెరీ గుడ్. యేసు ప్రభుని మీ సొంత రక్షణగా ప్రభుగా అంగీకరించినందుకు, జీవితాంతం ఆయన్ని వెంబడి సేవిస్తానని మీరు ప్రమాణం చేసినందుకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున మునగండి. ఏం చేయండి.